హలో ఆల్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పేస్ టెక్నాలజీ. సో, స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ లైక్ రాకెట్స్ ఏంటి, శాటిలైట్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, సెంటర్స్ ఎక్కడున్నాయి, ఇస్రో ఏంది, ఆర్బిట్స్ ఏంటి, ఇలాంటివి. ఇది చూసిన తర్వాత మనం అకార్డింగ్‌లీ సిలబస్ వైస్ వెళ్తామనమాట. కీ లాంచ్ వెహికల్స్ ఇండియాలో ఏమున్నాయి? అండ్ దెన్ ఇండియన్ మిషన్స్ ఏమేమున్నాయి? ఇప్పటిదాకా పంపించిన మిషన్స్ ఏంటి? ఫ్యూచర్‌లో ఇండియా ప్లాన్ చేసిన మిషన్స్ ఏంటి? యాక్చువల్లీ స్పేస్ టాపిక్‌లో మనం ఇంటర్నేషనల్ మిషన్స్ గురించి కూడా చదువుతాము డిఫరెంట్ ఎగ్జామ్స్‌లో. బట్ ఇక్కడ ఏపీపీఎస్సీ సిలబస్‌లో అయితే ఇంటర్నేషనల్ మిషన్స్ గురించి ఇవ్వలేదు కాబట్టి ఐయామ్ నాట్ టచింగ్ థాట్. వి విల్ స్టిక్ టు ఇండియా. సో, స్పేస్ టెక్నాలజీ అంటే స్పేస్ కంప్రైజెస్ ఆఫ్ స్టార్స్, మూన్స్, ప్లానెట్స్. సో, మన వాస్ట్ యూనివర్స్ అనమాట. ఆ యూనివర్స్‌లో మనకేది అవసరం? సోలార్ సిస్టమ్ ఎక్కువ మనకవసరం. ఎందుకంటే, మనం సోలార్ సిస్టమ్‌లోని సెంటర్‌లో ఉన్న సన్ చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి కదా! అందులోని ఒక ప్లానెట్ అయిన ఎర్త్‌లో మనం ఉంటున్నాం కాబట్టి, మనం ఎక్కువ దానికి బిలాంగ్ అవుతాం. అయితే సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ చూసామనుకోండి, మనం రాకెట్స్ అని వింటా ఉంటాము. చిన్నప్పుడు కూడా రాకెట్స్ తయారు చేసి ఆడుకున్నాం గదా! రాకెట్స్ అనేవి ఒక వెహికల్స్ లాగా యూజ్ చేస్తాయి. మనం రోడ్డు మీద బండి ఎలా యూజ్ చేస్తామో, స్పేస్‌లో రాకెట్స్ అట్లా అనమాట. స్పేస్‌లోకి మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌ని పంపిస్తాం. లైక్ శాటిలైట్స్. ఎవరు తీసుకెళ్ళాలి? రాకెట్స్ తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేయాలి. అలాగే మనుషులు వెళ్ళాలనుకోండి, పెద్ద రాకెట్స్ ఉంటాయి. మనుషులు స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్స్‌కి, ట్రాన్స్‌పోర్టింగ్‌కి ఎక్సెట్రా అక్కడ ఉన్న రిసర్చ్ చేయడానికి, వాళ్ళని ప్లేస్ చేయడానికి కూడా రాకెట్సే. సో, తీసుకెళ్ళి దింపేదాన్ని రాకెట్ అంటారు. శాటిలైట్స్ అంటే మీకు శాటిలైట్ షేప్ ఎట్లుంటదో తెలుసు కదా! ఐ కాంట్ డ్రా హియర్. బట్ మీరు చూసే ఉంటారు. ఈ శాటిలైట్స్ అనేవి సమ్ స్పేస్ ఆబ్జెక్ట్స్. అది మనం రాకెట్ ద్వారా స్పేస్‌లోకి పంపించి, భూమి చుట్టూ తిరగమ్మా అని చెప్పి ఒక దగ్గర ప్లేస్ చేస్తాం. ఆ ప్లేస్ చేస్తే ఆ శాటిలైట్ డిఫరెంట్ పనులు చేస్తుంది. చాలా లైక్ వెదర్ ఫోర్‌కాస్టింగ్, అగ్రికల్చర్, కమ్యూనికేషన్, జీపీఎస్ చాలా చాలా వాటిల్లో యూజ్ చేస్తాం మనము. మనం కొన్ని డైలీ లైఫ్ అప్లికేషన్స్ చూసామనుకోండి. ఫస్ట్ చూడండి వెదర్ ఫోర్‌కాస్టింగ్. మనకెట్లా తెలుస్తది ఇవాళ ఎంత టెంపరేచర్ ఉంటుంది? ఎక్కడ వర్షం పడుతుంది? ఎంత ప్రెసిపిటేషన్ ఉంది? ఇదంతా మనకి ఆ శాటిలైట్స్ ఇచ్చే డేటా అనమాట. తేమని లైక్ ఎక్కడ వర్షం పడుతుంది? ఎక్కడ టెంపరేచర్స్ ఎట్లున్నాయి? ఎక్కడ బాగా హీట్ ఎఫెక్ట్ ఉంది? ఇయన్నీ వాళ్ళు ఫోర్‌కాస్ట్ చేస్తారు. వెదర్ ఫోర్‌కాస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి జీపీఎస్ నావిగేషన్. జీపీఎస్ మనకి ఏదైనా అడ్రెస్ తెలియకపోతే మనం మన ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మనకి దారి చూపిస్తా ఉంటది డైరెక్షన్. ఒకప్పుడైతే ఒక్కొక్కరిని అడుక్కుంటూ ఎళ్ళాలి. ఇప్పుడు అవసరం లేదు. ఫోన్ ఉంటే మనం ఆరాంసే ఎళ్ళిపోవచ్చు. తర్వాత టీవీ, కమ్యూనికేషన్, ల్యాప్‌టాప్, పీసీ కరెక్ట్. ఇప్పుడు మనం ఇన్ని సినిమాలు ఇదంతా ఎట్లా చూస్తున్నాం? ఈ శాటిలైట్స్ ద్వారా, స్పేస్ శాటిలైట్స్ ద్వారా. కాల్స్ ఎట్లా మాట్లాడుతున్నాం? వాళ్ళు పంపించే శాటిలైట్స్ పంపించే సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేమ్. ఇంటర్నెట్ సిగ్నల్స్ మనకి ఊర్లు, కొండల ప్రాంతాల్లో గూడా ఉంటున్నాయి. ఎలా? శాటిలైట్స్ ద్వారా. తర్వాత ఈ శాటిలైట్స్ ద్వారానే మనం డిఫరెంట్ ప్లానెట్స్‌ని జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్ ఆల్మోస్ట్ వాటి దగ్గర వరకు వెళ్లి వాటిని స్టడీ చేయడం, వాళ్ళ కామెట్స్, వాళ్ళ మూన్స్, డిఫరెంట్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్‌ని స్టడీ చేయడం ఈ రాకెట్స్ వల్ల, ఈ శాటిలైట్స్ వల్లనే అవుతుంది. అలాగే అగ్రికల్చర్‌లో హెల్ప్ అవుతుంది అని చూసాం. ఫార్మర్స్‌కి ఎట్లా అంటే వెదర్ ఫోర్‌కాస్టింగ్ ఉంది. ఇలా డిఫరెంట్ అడ్వైజరీస్ ఉన్నప్పుడు మనం క్రాప్ మానిటరింగ్ ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు ఎంత వర్షం ఎక్కువ పడతది, ఎప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలి, ఎప్పుడు మనం నీరు పంపించాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఎక్కడైనా సడెన్‌గా ఎక్కడైనా ఫారెస్ట్ ఫైర్ స్టార్ట్ అయిందనుకోండి, వెంటనే ఫార్మర్స్‌కి అలర్ట్ వస్తది. బికాజ్ శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి. అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది, మీరు జాగ్రత్తగా ఉండాలి ఎక్సెట్రా ఇలాంటివన్నమాట. అలాగే మన ఎన్విరాన్మెంట్‌ని కాపాడుకోవడంలో మనకి శాటిలైట్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో, ఇవన్నీ శాటిలైట్స్, రాకెట్స్, ఈ స్పేస్ ఎలిమెంట్స్ హెల్ప్ చేస్తాయన్నమాట. కొన్ని స్పేస్ టెర్మినాలజీస్ చూద్దాం మనం. కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ మనకి ఎగ్జామ్‌లో అడిగేవి. ఏంటంటే లాంచ్ వెహికల్స్ అంటే ఏంటి? ఇందాకే చూసాం. ఏదైతే శాటిలైట్‌ని లాంచ్ చేస్తాయో ఏంటవి? రాకెట్స్. రాకెట్స్ చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఈ రాకెట్స్ ఏం క్యారీ చేస్తాయి? పేలోడ్స్ క్యారీ చేస్తాయి. ఆ పేలోడ్స్ శాటిలైట్స్ అయినా అవ్వచ్చు, లేదా జనాలున్న క్యాప్సూల్స్ అయినా అవ్వచ్చు. కరెక్ట్? చిన్న రాకెట్స్ అనుకోండి శాటిలైట్స్‌ని ప్లేస్ చేయడానికి సరిపోతది. కానీ మనుషుల్ని ప్లేస్ చేయాలంటే పెద్ద పెద్ద రాకెట్స్ కావాలనమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి శాటిలైట్స్. శాటిలైట్స్ అంటే ఇప్పుడే చూసాం. ఆబ్జెక్ట్స్. ఆర్టిఫిషియల్ స్పేస్ ఆబ్జెక్ట్స్ అవి. వీటి పనేంటిది? ఎర్త్ ఉందనుకోండి. ఎర్త్ చుట్టూ ఆర్బిట్‌లో తిరగాలి. తిరిగి ఎర్త్‌ని అబ్జర్వ్ చేయడమా, లేకపోతే సన్‌కి సింక్రోనస్‌గా తిరగడమా, వెదరు,
మానిటరింగ్, రిమోట్ సెన్సింగ్, నావిగేషను, ఫోర్‌కాస్టింగ్, డిఫెన్స్‌లో అన్నిట్లో ఈ శాటిలైట్స్ ఇన్ఫర్మేషన్, సిగ్నల్స్, డేటా అన్నిటిని అందిస్తుంది. ఠీకే. స్పేస్ ప్రోబ్స్ అని వింటా ఉంటాం. స్పేస్ ప్రోబ్స్ అంటే మనము ఒక చంద్రుడిని గురించి తెలుసుకోవాలన్నా, ప్లానెట్స్ గురించి, కామెట్స్, యాస్టెరాయిడ్స్, అదర్ ప్లానెటరీ బాడీస్, సెలెస్టియల్ బాడీస్ గురించి తెలుసుకోవడానికి కొన్ని మిషన్స్‌ని తయారు చేసుకొని, కేవలం దాని పర్పస్ ఏందంటే, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ గురించి, ఆ పర్టిక్యులర్ మూన్ గురించి చదవడమే. సో, ఇమేజెస్ తీసుకొని, ఫోటోలన్నీ గ్యాదర్ చేసి, సిగ్నల్స్ పంపించి, డేటా ఇచ్చి, ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, ఇదంతా చేస్తే స్పేస్ ప్రోబ్ అనమాట. స్పేస్ టెలిస్కోప్స్. టెలిస్కోప్స్ మనం ఎక్కడ పెడతాము? లైక్ మనం కొన్ని కొన్ని సార్లు భూమి మీదనే కొన్ని హైట్ హిమాలయాస్ లాంటి హైట్ ఉన్న ప్లేస్‌లో ఎక్కడైతే స్టార్స్ క్లియర్‌గా కనిపిస్తాయి, పొల్యూషన్ లేని కామ్ ప్లేసెస్‌లో టెలిస్కోప్ పెట్టుకొని మనం ప్లానెట్స్‌ని వాటిని అబ్జర్వ్ చేస్తాం. అవునా? ఈ మధ్య టెలిస్కోప్‌ని స్పేస్‌లో గూడా పెడుతున్నారు. ఎందుకంటే చాలా దూరంలో వేరే గెలాక్సీస్‌లోను, వేరే ఎక్కడెక్కడో ఔట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్‌లో ఉన్న సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి గదా! వాటిని గూడా చూడ్డానికి. చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేదనమాట. ఒక టెలిస్కోప్ కొనుక్కొని స్టార్స్‌ని చూడాలి అని. డబ్బులు లేక ఎప్పుడు కొనుక్కోలేదు. చూద్దాం ఫ్యూచర్‌లో కొందామేమో. ఒక మంచి టెలిస్కోప్ పెట్టుకొని ఈవినింగ్ పాస్ టైమ్ ఏం చేయాలి? ఇలా స్టార్స్‌ని చూసుకుంటూ కూర్చోవాలి. ఎక్సలెంట్ ఉంటుంది. కొన్ని టెలిస్కోప్స్ చెప్పండి మన కరెంట్ అఫైర్స్‌లో ఎప్పుడో వస్తాయి చూడండి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని వింటా ఉంటాము. హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని వింటాము. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఇండియా వాళ్ళది వింటాము. ఇవన్నీ టెలిస్కోప్సే అన్నమాట. నెక్స్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్. హ్యూమన్ పేరులోనే ఉంది. జస్ట్ శాటిలైట్స్‌ని కాకుండా మనుషుల్ని పంపడం. మనం చాలా మందిని చూసాం. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఫస్ట్ టైమ్ వెళ్ళాడు. మన సైడ్ నుంచి కల్పన చావ్లా వెళ్ళింది. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ సునీత విలియమ్స్ పాపం అక్కడికెళ్ళి ఇరుక్కొని అక్కడే ఉంది. ఎన్ని నెలలైంది. 2 వారాల మిషన్స్‌కని పోతే ఇప్పటికి నెలలు నెలలైంది. ఆమె ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. చాలా బక్కగా అయిపోయింది కదా! సో, ఇలా హ్యూమన్స్‌ని పంపడం అనమాట. అక్కడ ఒక ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఒకటుంటది. ఎర్త్ ఇక్కడ ఉంది గదా! ఎర్త్‌కి అరౌండ్ 300 కిలోమీటర్స్ చిల్లర. అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది కొన్ని ఫారిన్ కంట్రీస్ అందరూ కలిసి సెటప్ చేసుకున్నారు. ఎర్త్‌కి 300 కిలోమీటర్ల దూరంలో స్పేస్‌లో. ఇక్కడ ఏం చేస్తారంటే రిసర్చ్ చేస్తారు. ఎక్స్‌పెరిమెంటల్ చేస్తారు. అక్కడ చెట్లు పెరుగుతాయా లేదా? లేకపోతే అక్కడి నుంచి కొన్ని ఫ్లైట్స్‌ని పంపడమా? అక్కడే అసెంబ్లింగ్ జరగడము, ఆర్&డి జరగడము ఇయన్నీ చేస్తుంటారు. సో, ఈ ఐఏఎస్ఎస్ వాళ్ళకి మనం గూడా యూజ్ జేసుకోవచ్చు. ఆ కంట్రీస్‌తో మనం టై అప్ అయ్యి ఉంటే మనం గూడా అక్కడికెళ్ళి పని జేసుకోవచ్చు. సో, ఈ హ్యూమన్స్ అక్కడికెళ్ళి పని జేసుకోవడం ఇదంతా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్స్ రైట్? సో, అయి గూడా మనం ప్లాన్ జేస్తున్నాం. ఇండియా ప్లాన్ జేసింది ఏంటి చెప్పండి? గగన్‌యాన్. ఇండియా ప్లాన్డ్ మిషన్ ఇంకా జరగలేదు. ఒక 4 ఇండియన్ ఆస్ట్రోనాట్స్‌ని సెలెక్ట్ చేశారు రీసెంట్‌గా. ఎగ్జామ్‌కి అది అవసరం. ఆ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆ నలుగురు ఎవరు? ఒక అమ్మాయిని కూడా పంపిద్దాం అనుకుర్రు గానీ ఎందుకో నలుగురు మగవాళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళతో పాటు ఒక రోబోట్‌ని పంపిస్తారంట వ్యోమమిత్ర. ఠీకే. సో, ఇది స్పేస్ ఫ్లైట్ మిషన్. జస్ట్ మనం టెర్మినాలజీస్ చూస్తున్నాం. నెక్స్ట్ స్పేస్ రోబోటిక్స్. ఇప్పుడు రోబోటిక్స్ మనం ఎక్కడెక్కడ ఏ ప్రతి ఫీల్డ్‌లో ఉంటున్నాయని చూస్తున్నాం. మనం మనిషి స్పేస్‌కెళ్ళి బతుకుతాడా? బతకలేడు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు. మనకంటే అట్మాస్ఫియర్ ఎర్త్ మీద బావుంది గాబట్టి బతుకుతున్నాం గానీ, ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా ఉండదు. అందుకని ఎక్కడా మనకి లైఫ్ లేదు. బట్ రోబోట్స్‌ని పంపించామనుకోండి, వాళ్ళు మంచిగా మెషిన్సే. సో, స్ట్రక్చర్స్ అసెంబుల్ చేయడం, ఐఎస్ఎస్‌లో పనిచేయడం, శాంపిల్స్ కలెక్ట్ చేయడము. మనం అందుకే చంద్రయాన్‌లో చూడండి ఫస్ట్ ఒక ల్యాండర్ దిగింది చంద్రుని మీద. దెన్ అక్కడి నుంచి ఒక రోవర్ వచ్చింది. ఆ రోవర్ మెల్లమెల్లగా ఆ మెషిన్ నడుచుకుంటా పోయి శాంపిల్స్ కలెక్ట్ చేయడం ఇట్లాంటివన్నమాట. నెక్స్ట్ స్పేస్ నావిగేషన్. మనకెట్లా భూమి మీద జీపీఎస్ అవసరమో, అక్కడ స్పేస్‌లో గూడా నావిగేషన్ అవసరం. ఎందుకు అవసరం చెప్పండి? మనం ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ చేస్తున్నాము. వేరే ప్లానెట్స్ గురించి చదవడము, జూపిటర్, సాటర్న్ వాళ్ళ కామెట్స్, వాళ్ళ మూన్స్ గురించి తెలుసుకోవడం. మరి ఆ డేటా మళ్ళా భూమికి రావాలి, ఎర్త్‌కి రావాలి. సో, అక్కడ గూడా నావిగేషన్ అవసరం. అక్కడ గూడా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ, సిగ్నల్ ట్రాకింగ్ ఇదంతా జరగాలి. కరెక్ట్? నెక్స్ట్ వచ్చేసి ప్రొపల్షన్ సిస్టమ్స్ అని చూస్తాం. ప్రొపల్షన్ సిస్టమ్స్ అనేవేంటంటే, ఒక పర్టిక్యులర్ స్పేస్ క్రాఫ్ట్‌కి థ్రస్ట్ ప్రొవైడ్ జేయడం అనమాట. థ్రస్ట్ ప్రొవైడ్ చేస్తేనే సడన్ పుష్‌తో ముందుకెళ్ళిపోతాయి. ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్‌కి మారాలన్నా, చాలా దూరం వెళ్ళాలన్నా, ఒక స్పీడ్‌లో వెళ్ళాలన్నా, ఆర్బిటల్ వెలాసిటీ రావాలన్నా, మనకి ప్రొపల్షన్ సిస్టమ్సే హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉరుకుతున్నారనుకోండి. సడెన్‌గా ఎనకాల నుంచి ఒక తోపు దూసారనుకోండి ఎవరైనా సడెన్‌గా ఫోర్స్‌ఫుల్లీ ముందుకెళ్ళిపోతారు గదా! అదొక థ్రస్ట్ అనమాట. అపోజిట్ డైరెక్షన్‌కి ఫోర్స్‌తో ముందుకెళ్ళిపోవడం. సో, ఈ ప్రొపల్షన్ సిస్టమ్స్ గురించి చూస్తాం. నెక్స్ట్ సమ్ స్పేస్ సైన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. మనం చాలా చూస్తాం. పోలరీమీటర్, లేజర్ ఇంటర్ఫెరోమీటర్, రేడియేషన్‌కి సంబంధించినవి, ఎక్సో ప్లానెట్స్‌ని డిటెక్ట్ చేసేటివి ఇలా చాలా ఉంటాయి.
సో, ఒక శాటిలైట్ పంపేటప్పుడు ఉత్త శాటిలైట్ ఎళ్ళదు. అందులో రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్ పెడతారు. ఫోటోలు తీయడానికొకటి, లైట్ సెన్స్ చేయడానికొకటి, డేటా ప్రాసెస్ చేయడానికొకటి, గ్రావిటేషనల్ వేవ్స్ అబ్జర్వ్ చేయడానికొకటి, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ స్పేస్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. అక్కడి నుంచి వాళ్ళు డేటా పంపిస్తారు శాటిలైట్స్. మనకి గ్రౌండ్ బేస్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా ఉండాలి కదా! సో, స్పేస్‌కి, ఎర్త్‌కి మధ్యలో ఈ కమ్యూనికేషన్ హ్యాపెన్ అవ్వడానికి మనకి గ్రౌండ్ బేస్‌లో కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి, స్పేస్ స్టేషన్స్ ఉంటాయి, నెట్వర్క్ ఫెసిలిటీస్ ఉంటాయి, మానిటరింగ్ ఉంటది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ స్పేస్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్. ఈ మధ్య ఇది న్యూస్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కరు శాటిలైట్స్ పంపిస్తున్నారు. అందరూ కంట్రీస్ వాళ్ళ పవర్ నిరూపించుకోవడానికి స్పేస్‌లో డెవలప్ అవుతున్నారు. అప్పుడు స్పేస్ డస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు పనైపోయిన శాటిలైట్ అక్కడే వదిలేస్తున్నారు. కొన్నిసార్లు అది పేలడమా, లేకపోతే అక్కడే జంక్ లాగా ఉండడమా, ఇలా ఉందనుకోండి. ఇమాజిన్ ఫ్యూచర్‌లో అన్ని కంట్రీస్ అట్లా పంపించేసి మొత్తం అంతా అక్కడ ఎట్లుంటది అంతా చెత్త చెత్త. సో, ఎప్పటికప్పుడు మనం స్పేస్ డస్ట్ క్లీన్ చేసుకోవాలి. దానికంటూ ఒక ప్రాపర్ మానిటరింగ్ ఉండాలి. స్పేస్ వెదర్‌ని గూడా మనము మానిటర్ చేసుకోవాలి. స్పేస్‌లో వెదర్ ఎందుకు మానిటర్ చేయాలి అంటే, ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకు కొన్ని ఇయర్స్ ఉంటాయి. సన్ నుంచి సోలార్ స్టార్మ్స్ చాలా సివియర్‌గా మీరు చూడండి కొన్నిసార్లు ఎండాకాలంలో వడగాలులు విపరీతంగా ఉంటాయి. కొన్నిసార్లు నార్మల్‌గా ఉంటది. ఈ సోలార్ స్టార్మ్స్ వల్ల శాటిలైట్స్‌కి చాలా ప్రాబ్లమ్ తెలుసా? శాటిలైట్స్ సరిగ్గా పనిచేయలేవు. సో, ఇప్పుడు ఇంకో సడెన్‌గా వేరే ఎక్కడి నుంచో ఒక యాస్టెరాయిడ్ వచ్చిందనుకోండి మన శాటిలైట్‌ని గుద్దడానికి. మనం రెడీ ఉండాలి గదా! డిఫ్లెక్ట్ అవ్వడానికి. అట్లాంటివి. సో, ఇవన్నీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం ఆర్బిట్స్ అండ్ దేర్ టైప్స్ చూద్దాం. ఇప్పుడు ఎలా అయితే శాటిలైట్స్‌ని పంపిస్తున్నామో, అయెళ్ళి ఆర్బిట్స్‌లో ప్లేస్ చేస్తామంటాం. అసలు ఈ ఆర్బిట్స్ అంటే ఏంటి? అంటే ఫస్ట్ ఆర్బిట్ ఏంటి? మీకు చిన్నప్పుడు ఇట్లా డయాగ్రామ్ ఉంటది గదా! అర్త్ ఇలా ఉందనుకోండి. ఇట్లా ఉండేది ఎలిప్టికల్ ఆర్బిట్ అని అంటాం. కరెక్ట్? మనం మన శాటిలైట్‌ని ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి గ్రీన్ కలర్‌ది. ఇది ఆ ఎర్త్ చుట్టూ తిరిగి అబ్జర్వ్ చేస్తా ఉంటది. ఇది ఆర్బిట్. కరెక్ట్‌గా అది అదే లైన్‌లో ఎందుకు ట్రావెల్ అవుతుంది ఆర్బిట్‌లో? ఇప్పుడు నేను ఒక యాపిల్ పండు పైకి ఇసిరేస్తే ఖచ్చితంగా యాపిల్ కింద పడతది. మరి శాటిలైట్ భూమి మీద ఎందుకు పడతలేదు? పైదాకా తీసుకెళ్తున్నారు. ఎందుకు కింద పడతలేదు? అంటే యెస్. భూమికేముంటది? గ్రావిటీ. భూమి ఏం చేస్తది? నువ్వు నా దగ్గరికి రా, రా, రా అని లాగుతా ఉంటది ఈ శాటిలైట్‌ని. కానీ ప్రతి మూవింగ్ బాడీకి మనకి సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని ఉంటది అని చదివాం కదా! ఫిజిక్స్‌లో మనకు తెలుసు కదా! ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏమో ఈ శాటిలైట్‌ని నువ్వు అటు పో, నువ్వు దూరం పో, నువ్వు దూరం పో. ఎందుకంటే అది మూవింగ్ బాడీ. అది రౌండ్ తిరుగుతుంది కదా! సో, ప్రతి మూవింగ్ బాడీకి ఇది ఉంటదనమాట. సో, ఎప్పుడైతే అర్త్ లాగుతున్న ఫోర్స్, అది దూరం వెళ్ళిపోవాలనుకున్న ఫ్యూగల్ ఫోర్స్ ఈ 2 ఈక్వల్ అవుతాయి. కౌంటరాక్ట్ అవుతాయి చూసారా? ఆ వెలాసిటీ గనక ఈ శాటిలైట్ అచీవ్ చేసింది అనుకోండి థాట్స్ ఇట్. అది ఆర్బిట్ చుట్టూ తిరుగుతది. అది భూమి మీదకి పడదు, అటు పోదు. స్పేస్‌లోకెళ్ళిపోదు. ఆడనే తిరుగుతుంటది. ఆ వెలాసిటీ అది అక్వైర్ చేయాలి. ఆ వెలాసిటీని ఏమంటాం మనం? ఆర్బిటాల్ వెలాసిటీ. సో, రాకెట్స్ పనేంటో తెలుసా? ఉత్తగా రాకెట్ తీసుకుపోయి శాటిలైట్స్‌ని ప్లేస్ చేసేంత ఈజీ ఏం కాదు. కరెక్ట్ స్పీడ్‌లో దాన్ని లాంచ్ చేయాలి శాటిలైట్‌ని. ఫాస్ట్‌గా లాంచ్ చేసిర్రనుకోండి, అది పారిపోతది. శాటిలైట్ బయటికెళ్ళిపోతది. స్లోగా లాంచ్ చేశారనుకోండి, భూమి లాగేస్తది. రెండిటి కాదు. కరెక్ట్ స్పీడ్ ఉంటది దానికి క్యాలిక్యులేటెడ్‌గా. ఆ స్పీడ్‌లో లాంచ్ చేస్తే అది ఆర్బిటాల్ వెలాసిటీ అక్వైర్ చేసి ఈ చుట్టూ ఇట్లా తిరుగుతుంటదండి. సో, స్పేస్ మిషన్స్ అంతా ఈజీ ఏం కాదు. సరే. మనం కొన్ని టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్‌ని చూద్దాం. ఫస్ట్ ఆర్బిట్ వచ్చేసి హై ఎర్త్ ఆర్బిట్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే జియో సింక్రనస్ ఆర్బిట్. జియో అంటే ఎర్త్, సింక్రోనస్ అంటే సింక్రనైజ్డ్‌గా వెళ్తుంది. అంటే సేమ్‌గా వెళ్తుంది అని మీనింగ్. ఇది భూమి అనుకోండి. భూమి సర్ఫేస్ నుంచి అరౌండ్ 42,164 కిలోమీటర్స్ దూరం. ఇక్కడ సెంటర్ నుంచి. అదే సర్ఫేస్ నుంచి చూసామనుకోండి. సర్ఫేస్ నుంచి చూస్తే ఎంతుంటది? అరౌండ్ 36,000 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి. సరేనా? సెంటర్ నుంచయితే 42,000 కిలోమీటర్లు. సర్ఫేస్ నుంచయితే 36,000 కిలోమీటర్ల దూరంలో మనం శాటిలైట్‌ని ప్లేస్ చేసి అది తిరుగుతుందనుకోండి. అది హై ఎర్త్ ఆర్బిట్. అయితే ఇది ఎగ్జాక్ట్‌లీ ఎర్త్ రొటేషన్. ఇప్పుడు భూమి గదా! భూమి ఒక 23 డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటది అని జియోగ్రఫీలో చదివారా మీరు? 23½ డిగ్రీస్ టిల్ట్. నేను జియోగ్రఫీ చెప్పినప్పుడు చెప్తాను. సో, మనం అనుకున్నట్టు భూమి మధ్యలో యాక్సిస్ అట్లుండదు. భూమి కొంచెం టిల్ట్ అయి ఉంటది. వంగి ఉంటది. ఎంత వంగుంటది? 23 డిగ్రీలు వంగి. సో, ఈ భూమి చుట్టూ ఎగ్జాక్ట్‌లీ ఇది రౌండ్ కొడతా ఉంటది కదా! ఆర్బిట్. సో, భూమి రొటేషన్ స్పీడ్ ఏదైతే ఉంటదో, దానికి తగ్గట్టే భూమి ప్రకారంగానే ఇది కూడా మూవ్ అవుతా ఉంటది. సో, దీన్ని బట్టి ఏమర్థమైతది?
మనము ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, నాకు శాటిలైట్ కనిపించింది టెలిస్కోప్లో. నేను ఏ టైంలో చూసినా దాన్నే కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా పొద్దున మధ్యాహ్నం రాత్రి తేడానే లేదు. ఎందుకంటే నేను భూమి మీద ఉన్నా. భూమి మూవ్ అవుతుంది. భూమి ఏ స్పీడ్‌లో మూవ్ అవుతుందో అక్కడ శాటిలైట్ కూడా ఎగ్జాక్ట్‌లీ అదే సింక్రనస్‌గా మూవ్ అయితుంది కదా! సో, నేను ఏ టైంలో చూసినా శాటిలైట్ అక్కడే ఉంటది కదా! అది జియో సింక్రనస్. ఓకే. కూల్. నెక్స్ట్ వచ్చేసి జియో స్టేషనరీ ఆర్బిట్. జియో స్టేషనరీ ఆర్బిట్ ఇది కూడా సేమ్ పైన దాని లాగానే, కానీ తేడా ఇక్కడ చెప్పనా? దీన్ని మనం ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేయలేం. ఎగ్జాక్ట్‌లీ భూమికి ఈక్వేటర్ ఉంటది చూసారా? భూమి ఈక్వేటర్ 0 డిగ్రీ ఈక్వేటర్. ఈక్వేటర్‌కి పైననే అనమాట. అది స్టేషనరీ ఫిక్స్డ్ పాయింట్. ఇది కూడా సేమ్ అర్త్ రొటేషన్ స్పీడ్. అర్త్ ఎట్లా తిరుగుతదో ఇది కూడా అంతే తిరుగుతది కానీ తేడా ఏంటి? దీంతో బ్యాక్‌లాగ్ ఏంటి? దీని ప్రాబ్లమ్ ఏంది అంటే ఓన్లీ అక్కడ ఈక్వేటర్ మీదనే ప్లేస్ చేస్తామనమాట ఫిక్సేటెడ్‌గా. సో, ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం దీన్ని టెలికమ్యూనికేషన్‌లో, ఎందుకంటే ఒకటే పాయింట్ దగ్గర ఉంటది కదా! ఒక ప్లేస్‌లో వెదర్ మానిటరింగ్ కోసము, దానికోసం. ఫిక్స్డ్ లొకేషన్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి సర్ఫేస్ నుంచి ఒక 300 కిలోమీటర్ల దగ్గర నుంచి 1000 కిలోమీటర్స్ మధ్యలో పెట్టామనుకోండి శాటిలైట్‌ని. థట్ ఈస్ లో ఎర్త్ ఆర్బిట్. ఇందాక మనం చెప్పినట్టు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఈ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అరౌండ్ 300-400 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందన్నమాట. సో, ఇదేంటంటే శాటిలైట్ ఇమేజింగ్‌కి బాగా హెల్ప్ అవుతది. శాటిలైట్ ఇమేజింగ్, ఆస్ట్రోనాట్స్ ఈజీగా యాక్సెస్ చేసేటట్టు, స్పేస్ స్టేషన్స్‌కెళ్ళి పని చేసుకునేటట్టు, కమ్యూనికేషన్‌కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పోలార్ ఆర్బిట్. పోలార్ ఆర్బిట్ అంటే భూమి ఉంది గదా! ఇట్లా చూసుకుంటే భూమికి ఇది నార్త్ పోల్, సౌత్ పోల్ గదా! ఇట్లా తిరుగుతదనమాట. నేను అస్సలు డయాగ్రామ్స్ అస్సలు బాగా ఏయలేను. నాకదో ప్రాబ్లమ్. కానీ ఇమాజిన్ చేయండి. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్‌కి ఇట్లా తిరుగుతుందనుకోండి. పోల్స్‌ని చుడతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 90 మినిట్స్‌కి ఒక రౌండ్ ఏస్తది. నార్త్ పోల్ నుంచి మళ్ళా నార్త్ పోల్‌కి రావడానికి దానికి 90 మినిట్స్ పడతది. అంటే ఎర్త్‌లోని ఒక పాయింట్ మీద రోజులో ఎన్ని సార్లు పాస్ అవుతది గదా! హైదరాబాద్‌లో నేనున్న. హైదరాబాద్‌లో ఎన్ని సార్లు పాస్ అవుతున్నట్టు అది? బికాజ్ ఎవ్రీ 90 మినిట్స్‌కి రౌండ్ కొడతనే ఉంది గదా! ఒక పోల్ నుంచి ఆ పోల్ వరకు అట్లా అన్నమాట. ఇది పోలార్ ఆర్బిట్. మళ్ళా పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. ఇక్కడ సన్‌కి సింక్రనైజ్డ్‌గా వెళ్తుందంట. అంటే ఇమాజిన్ ఇప్పుడు ఇది సన్. కరెక్ట్? ఈ ఆ! సన్ చుట్టూ మళ్ళా అర్త్ తిరుగుతది గదా! ఎట్లయితే అర్త్ సన్‌కి సింక్రనైజ్డ్‌గా రివాల్వ్ అవుతా ఉంటది గదా! మన అర్త్‌తో పాటే శాటిలైట్ కూడా సన్‌కి సింక్రనైజ్‌గా. ఎర్త్ ఎప్పుడు సన్ చుట్టూ సన్ సైడ్ తిరిగితే, ఈ శాటిలైట్ కూడా సన్‌కి అదే సైడ్ ఉంటది. అర్త్ ఎట్లా సన్‌ని ఫేస్ చేసుకుంటూ వెళ్తుందో, ఆ శాటిలైట్ కూడా అట్లనే సన్‌ని ఫేస్ చేసుకుంటూ అర్త్‌తో పాటు తిరిగిందనుకోండి. థాట్ ఈస్ పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. అంటే సన్‌కి సింక్రనస్‌గా తిరుగుతుంది. మళ్ళా పోలార్ ఆర్బిట్‌లో తిరుగుతుందనమాట. అంటే నార్త్ పోల్ టు సౌత్ పోల్ తిరుగుతుంది. సో, థాట్ ఈస్. అయితే ఇది దేనికి హెల్ప్ అవుతుంది అనంటే స్పెసిఫిక్ ఎర్త్ మీద రీజియన్స్‌ని అబ్జర్వ్ చేయాలనుకోండి. మనం నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్‌కి ఎవ్రీ 90 మినిట్స్‌కో రౌండ్ ఏస్తుంది గదా! స్పెసిఫిక్ రీజియన్స్‌ని మనం ఫర్ లాంగ్ టర్మ్ అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఈ పోలార్ ఆర్బిట్స్ హెల్ప్ అవుతాయి. తర్వాత ఇయన్నీ గాకుండా లాస్ట్‌లో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్స్ అని ఉంటాయి. ట్రాన్స్‌ఫర్ మనం జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ అని కూడా వింటా ఉంటాం. ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ అంటే ఏం లేదు. పేరులోనే ఉంది ట్రాన్స్‌ఫర్. ఇప్పుడు ఎర్త్ ఇక్కడుంది. ఒక ఆర్బిట్‌లో ఒకటి తిరుగుతుంది. ఒక శాటిలైట్. ఠీకే. అయితే మనము ఒక సర్టెన్ టైమ్ తర్వాత దీన్ని ఇంకో ఆర్బిట్‌లోకి మార్చాలి. కమ్ ఆన్ జంప్ ఇక్కడి నుంచి అక్కడికి పడేస్తే అక్కడ పోయి ఉంటదా? అట్లుండదు శాటిలైట్స్‌తో. దానికొక మెకానిజం ఉంది. అది మెల్లమెల్లగా రౌండ్ తిరుగుతా, తిరుగుతా, తిరుగుతా ఆ ప్లేస్‌కెళ్ళాలి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎర్త్ గదా! ఇది తిరుగుతుందనుకోండి. ఇట్లా తిరుగుతుంటది, ఇట్లా తిరుగుతుంటది. తిరుగుతూ, తిరుగుతూ మళ్ళా కొంచెం ఆ! మళ్ళా తిరుగుతది, తిరుగుతది, తిరుగుతది. ఇదే దాంట్లో తిరిగి మళ్ళా కొంచెం ఇట్లా. ఇలా ఎళ్లి ఇక్కడున్న శాటిలైట్ ఇక్కడికొచ్చేస్తదనమాట. సో, ఇలా ఒక్కొక్క ఆర్బిట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతూ వెళ్తుంది చూసారా? ఇవి ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్స్ అనమాట. సో, ఇంత బేసిక్స్ చాలు. తర్వాత టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ దేర్ యూజెస్ చూసామనుకోండి. మెయిన్ యూజ్ ఏంటి? కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి మనకి. సో, మన టీవీ సిగ్నల్స్‌ని ట్రాన్స్మిట్ చేయడానికి, ఫోన్ కాల్స్‌కి, ఇంటర్నెట్ డేటాకి అన్నిటికి ఈ శాటిలైట్స్ యూజ్ అవుతాయి. మనకున్న కమ్యూనికేషన్ సిస్టమ్ ఏది ఇండియాలో అంటే ఇన్‌సాట్ సిస్టమ్. ఇన్‌సాట్ ఫుల్ ఫామ్ ఏంటి? ద ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఇది మొత్తం ఏషియా పెసిఫిక్‌లోనే లార్జెస్ట్ శాటిలైట్ సిస్టమ్ అనమాట. కంప్లీట్ వరల్డ్‌లో కాదు. ఏషియా పెసిఫిక్‌లో నంబర్ 1. తర్వాత ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. సో, ఎర్త్‌లోని స్పెసిఫిక్ రీజియన్స్‌ని లేదా ఎన్విరాన్మెంట్‌ని మానిటర్ చేయడానికి, వెదర్ ఫోర్‌కాస్టింగ్‌కి, మ్యాపింగ్‌కి హెల్ప్ అవుతాయి. సో, దీనికోసం మన దగ్గర ఏముంది? కాన్‌స్టెల్లేషన్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. ఐఆర్ఎస్-1A.
ఇది మనం ఫస్ట్ టైం 1988లో పెట్టామన్నమాట. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్ 1A. సో ఈ పర్టిక్యులర్ ఎర్త్ అబ్జర్వేషన్ మనం దేనికి యూజ్ చేస్తాము? ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ అని చెప్పాను, మ్యాపింగ్ అని చెప్పాను, అలాగే అగ్రికల్చర్లో క్రాప్ అసెస్మెంట్ కోసము, ఫ్యూచర్లో ఏమి వెదర్ ఎట్లుంటుంది పంటకి ఇది అసెస్ చేయడానికి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, సునామీ రాబోతున్నా దాని డిస్ట్రక్షన్ ఎంత జరిగింది, డ్యామేజ్ ఎక్కడ జరిగింది, ఎక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి, ఇవన్నీ మ్యాపింగ్ చేసుకోవడానికి. తర్వాత ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్స్ ఉంటాయి. ఎక్స్ప్లోరేషన్ అంటే పేరులోనే ఉంది. వేరే ప్లానెట్స్, కామెట్స్, ఆస్టెరాయిడ్స్, ద అదర్ కాస్మిక్ ఫెనామినా ఉంటాయి చూడండి. బ్లాక్ హోల్స్, గ్రావిటేషనల్ వేవ్స్, సూపర్నోవా ఇట్లాంటివి ఈ అబ్జర్వ్ చేయడానికి. మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఆస్ట్రోసాట్, మంగళ్యాన్. మంగళ్యాన్ దేనికోసం చెప్పండి? మార్స్ కోసం. సో ఇట్లాంటివి ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నావిగేషనల్ శాటిలైట్స్. ఇవి మనకి ఇంపార్టెంట్. మనం చూడండి జీపీఎస్ మీద ఎంత డిపెండ్ అయి ఉన్నాం. జీపీఎస్ ఎవరిది? అమెరికా వాళ్ళది. గ్లోనాస్ ఎవరిది? రష్యా వాళ్ళది. గెలీలియో ఎవరిది? యూరోప్ వాళ్ళది. అట్లా అనమాట. ఎవరి కాళ్ళకు నెజాక్సా ఎవరిది? జపాన్ది. మనకేముంది ఇండియాలో? నావిక్. నావిక్ ఉంది. ఏ కంట్రీకి ఏది అని అడుగుతారు. సో ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పా కదా. నావిక్ మనది ఉంది కానీ మనం ఎక్కువ వాడతలేం కదా ఇది. బట్ జీపీఎస్ ఏంటంటే చాలా అక్యురసీ ఉంటుంది. మీరు కరెంట్ లొకేషన్ ఎవరికైనా షేర్ చేయాలంటే అక్యురేట్ టు 20 మీటర్స్, అక్యురేట్ టు 30 మీటర్స్ అని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత ఎక్సలెంట్ సిస్టమ్ ఆఫ్ శాటిలైట్స్ని పెట్టుకున్నారు. మనం కూడా చాలా మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా ఉంది కదా. ఇండియా సర్ఫేస్ నుంచి అరౌండ్ 15,000 కిలోమీటర్స్ వరకు కూడా మనం నావిగేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామన్నమాట నావిక్ ద్వారా. ఓకే. సో దీని ఇంపార్టెన్స్ అర్థమైంది కదా. డేటా కలెక్షన్ కోసం, కమ్యూనికేషన్ కోసం, అన్నిటి కోసం శాటిలైట్స్ యూజ్ చేస్తున్నాం. హిస్టారికల్ మైల్ స్టోన్ చూసుకున్నాం అనుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం 1957లో, ఇప్పుడు రష్యా, బట్ అంతకుముందుకు గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిసి ఏమనేవారు? సోవియట్ యూనియన్ అనేవారు కదా. వీళ్ళు 1957లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ని ప్లేస్ చేశారు. దాని పేరేంటి? స్పుట్నిక్ 1. గుర్తుపెట్టుకోండి, జీకే క్వశ్చన్. సో మనకి రకరకాల యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ శాటిలైట్స్ వల్ల అబ్జర్వేషన్, సైంటిఫిక్ రీసెర్చ్, నావిగేషన్, కమ్యూనికేషన్, మెటీరియాలజీ. అసలు గ్రేట్ థింగ్ ఏంటంటే మీరు చాలా గూగుల్‌లో ఫోటో చూసే ఉంటారు కదా. సైకిల్ మీద ఫస్ట్ రాకెట్‌ని ప్లేస్ చేసుకొని తీసుకెళ్లారు అని చెప్పి. ఇప్పుడు మనం ఏ స్టేజ్‌లో ఉన్నామంటే ఫారిన్ పీపుల్ కూడా వాళ్ళ శాటిలైట్స్ మనల్ని అడుగుతున్నారు. మీరు లాంచ్ చేయండి అని. ఎందుకు చెప్పాలా? అమెరికా వాళ్ళు లాంచ్ చేస్తే డాలర్‌లో అవుతది. చాలా ఖర్చు. మరి ఇండియాలో అనుకోండి రూపీస్‌లో. మన అమెరికన్ డాలర్‌తో మనకు కొంచెం వీక్ కరెన్సీ గదా. సో, చాలా చీప్‌గా మనం స్పేస్ మిషన్ సక్సెస్‌ఫుల్‌గా చేసేస్తున్నామనమాట. అసలు చెప్పాలంటే నిజంగా అమెరికా వాళ్ళు 100% పెడితే మనం అందులో 50%లో పని కానిస్తున్నాం. అప్పుడు వేరే కంట్రీస్ ఏమనుకుంటారు, అరే! ఇండియా వాళ్ళ దగ్గరికెళ్దాంరా మనం డబ్బులు సేవ్ అయితాయి అని చెప్పి. దీనివల్ల ఏంటంటే మనకు మనీ ఎక్కువొస్తది, క్రెడిబిలిటీ పెరుగుతది, స్పేస్ డిప్లొమసీ పెరుగుతది. సో మెనీ అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో గురించి చూసి ఈ క్లాస్ క్లోజ్ చేస్తాను. దిస్ ఇస్ స్పేస్ టెక్నాలజీ. నెక్స్ట్ క్లాస్‌లో మన కొన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ లాంచ్ వెహికల్స్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, మిషన్స్ ఏంటి ఇవి చూద్దాం. సరే. ఇస్రో. ఇస్రో ఈజ్ ద మెయిన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన బాడీ. యాక్చువల్లీ ఇస్రో కంటే ముందు ఫస్ట్ ఏముండిందంటే 1962లో ఇన్కాస్పార్ విక్రమ్ సారాభాయ్ అనుకున్నాడనమాట. అనుకోని ఇదొకటి ఎస్టాబ్లిష్ చేసిండు. ఇన్కాస్పార్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. దీన్ని 1969లో మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడొచ్చింది? ఆగస్ట్ 15th ఇస్రోగా మార్చారనమాట. తర్వాత 1972లో ఈ ఇస్రోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందికి తీసుకొచ్చారు. సో వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? స్పేస్ టెక్నాలజీ వాటిని డెవలప్ చేయాలి. మన వేరియస్ నేషనల్ నీడ్స్ కోసం మనం అప్లికేషన్స్ తీసుకురావాలి. అండ్ అట్లా చేస్తున్నాం కూడా, మనం రకరకాల ఫీల్డ్స్‌లో యూజ్ చేస్తున్నాం. ఆల్సో శాటిలైట్ లాంచ్ వెహికల్స్‌ని డెవలప్ చేయాలి. రకరకాల లాంచ్ వెహికల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం ఎక్కువగా ఏం వాడతాము? పిఎస్ఎల్‌వి, జిఎస్ఎల్‌వి మాక్ 3 ఇట్లాంటివి. కరెక్ట్. వాటన్నిటి గురించి మనం డీటెయిల్‌గా చూస్తాం నెక్స్ట్ క్లాస్‌లో, లాంచ్ వెహికల్స్ క్లాస్‌లో. సో ఇస్రోకి ఎవరు హెడ్ ఉంటారు? చైర్మన్ ఉంటాడు. ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటి? కరెంట్ చైర్మన్ ఎవరు ఇస్రోకి? బికాజ్ మీరు చూస్తేనే మీకు గుర్తుంటది. నా ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? అడుగుతారు క్వెషన్‌లో. బెంగుళూరులో ఉన్నాయి.
అయితే ఇస్రోకి చాలా చాలా సెంటర్స్ ఉన్నాయి. సబ్సిడరీ సెంటర్స్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పని జరుగుతది. అది డిస్కస్ చేసి మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ లాంచ్ వెహికల్స్ అయిన రాకెట్స్, లాంచ్ వెహికల్స్ ఎక్కడ తయారు చేస్తారంటే విఎస్ఎస్‌సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఎక్కడుంది ఇది? తిరువనంతపురం. పేరు గుర్తుపెట్టుకోండి. తిరువనంతపురం. తర్వాత శాటిలైట్స్. శాటిలైట్స్ ఎక్కడ డెవలప్ చేస్తారు? యూఆర్ఎస్‌సి. యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్. ఎక్కడుంది ఇది? బెంగుళూరులో ఉంది. నెక్స్ట్ ఈ శాటిలైట్స్‌ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత లాంచ్ వెహికల్స్ తయారు చేయడం, లాంచింగ్ చేయడం ఇదంతా ఎక్కడ చేస్తారు? ఎస్‌డిఎస్‌సి. అంటే లాంచ్ చేయడం. మనం మిషన్స్‌ని లాంచ్ చేస్తాం కదా పైకి ఆకాశంలోకి. దట్ ఈస్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. ఎక్కడ ఉంది? ఇది ఎప్పుడు న్యూస్‌లో వినిపిస్తా ఉంటది మనకి. శ్రీహరికోట. కరెక్ట్. అయితే లాంచ్ వెహికల్స్‌లో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, క్రయోజెనిక్ స్టేజ్. ఎందుకు ఈ స్టేజెస్? ఇవి ప్రొపల్షనల్ సిస్టమ్స్ అన్నమాట. ఇందాక మనం చూసాం కదా! ముందుకెళ్ళాలంటే థ్రస్ట్ కావాలి. ఒక పుష్ కావాలి. అయి ప్రొవైడ్ చేస్తాయి. ఈ లిక్విడ్ స్టేజ్, క్రయోజెనిక్ స్టేజ్. క్రయోజెనిక్ అంటే మైనస్ టెంపరేచర్స్ అన్నమాట. లైక్ లిటరల్లీ మైనస్ టెంపరేచర్స్. ఇవి ఎక్కడ తయారు చేస్తారు అంటే ఎల్‌పిఎస్‌సి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, వలియమాల, బెంగుళూరు. తర్వాత మనకి స్పేస్ అప్లికేషన్ టెక్నాలజీలో కమ్యూనికేట్ చేయడానికి కొన్ని సెన్సార్స్ కావాలి. కరెక్ట్. ఇవి ఎక్కడ చేస్తారు? అహ్మదాబాద్లో చేస్తారు. అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ దగ్గర చేస్తారు. సరే, చాలా డేటా శాటిలైట్స్ కనెక్ట్ చేస్తారు. మరి ఆ డేటాని ఎక్కడ రిసీవ్ చేసుకుంటారు? ఎక్కడ ప్రాసెస్ చేస్తారు? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? రిసెప్షన్, ప్రాసెసింగ్ అండ్ డిసెమినేషన్ ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇక లాస్ట్లో అహ్మదాబాద్లోనే ఇంకొకటి ఉంది. ఏంటది? ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇదేంటంటే బేసిక్ రీసెర్చ్, ఆస్ట్రోనామీకి సంబంధించి, ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించి బేసిక్ రీసెర్చ్ చేస్తారు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో. సో ఇదంతా ఇస్రోకి సంబంధించిన బేసిక్ టర్మినాలజీ. ఇంకా ఇస్రోకి కొన్ని స్పెసిఫిక్ పర్మనెంట్ స్పేస్ ఏజెన్సీస్ అండ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ప్రైవేట్ సెక్టర్ కోసం ఒకటి ఉంది, కమర్షియల్ అండ్ మార్కెటింగ్ ఆర్మ్ కోసం ఒకటి ఉంది, హైటెక్ స్పేస్ యాక్టివిటీస్ కోసం ఒకటి ఉంది. అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పి కీ లాంచ్ వెహికల్స్ అండ్ రాకెట్స్ గురించి చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.